హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా దగ్గర అయితే ఫుల్ హెవీ రెయిన్ ఉంది. సో వాటర్ ఫాల్స్ అన్నీ ఫుల్గా అయ్యి ఉంటాయని చూద్దామని పొచ్చర వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. బోత్ ఎక్స్ రోడ్ నుండి వాటర్ ఫాల్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది ఇక్కడ. చూడండి మొత్తం గ్రీన్గా ఎంత బాగుంది అసలు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్. ఏది మొక్కుకున్నా నెరవేరుతుందంట. వెళ్ళేటప్పుడు దర్శించుకుందామని ఇప్పుడు వెళ్ళలేదు అక్కడికి. థంబ్నెయిల్ చూసి మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. మేము అసలు వాటర్ ఫాలే చూడలేదు. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళగానే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆపేసి మేము లోపలికి అలో చేయట్లేదు, కావాలంటే 2 kilometers ముందుకు వెళ్ళండి, అక్కడ నుండి కూడా వ్యూ బాగుంది, ఇప్పుడే 2 vehicles వెళ్ళినాయి, వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి అని చెప్పిండ్రు. సరే రిటర్న్ వెళ్ళడం ఎందుకు, చూసొద్దామని ముందుకైతే వెళ్ళిపోయినాం మేము. అక్కడ షాదుల్లా బాబా దర్గా ఉంది. లోపలికి వెళ్ళాలనుకుంటే ఏ వెహికల్ వెళ్ళదు, బై వాకే వెళ్ళాలి. అలా వద్దా అని ఆలోచిస్తుండే మేము. దారి అయితే ఘోరంగా ఉంది. డుగ్గు వాళ్ళ డాడీ అయితే ముందుకు వెళ్ళిపోయినరు. మేము కూడా వెళ్దామని ఫిక్స్ అయినాం. మా తమ్ముడు, చెల్లె ముగ్గురం కలిసి ఇంకా స్టార్ట్ చేసినాం మేము కూడా నడవడం. ఇక్కడ అన్ని చిన్న మినీ జలపాతాలే ఉన్నాయి అన్నీ. జర్నీలో ఇదొకటి బాగుండే, సగం బురద సగం వాటర్, అంటిన బురద అంతా కడుక్కుంటూ లాస్ట్ వరకు వెళ్ళినాం. అసలు ముందు దారి ఎలా ఉందో మాకు అసలు అర్థమే కాలేదు. అందులో వీనికైతే అసలు భయమే లేదు. ఏం కాదు రండి రండి అని అందరినీ వీడే ముందుకు తీసుకెళ్ళిండు. వెళ్ళాలా వద్దా అని ఇక్కడే ఆగిపోయి ఉన్నాం కొద్దిసేపు మేము. మా డుగ్గు హాయ్ చెప్తుండు అందరికీ. వీళ్ళిద్దరు మంచిగా మెల్లగా వస్తున్నారు వెనకాల నుండి. బురదలోకి వెళ్ళిపోయింది, మొత్తం క్లీన్ చేసుకుంది ఇంకా మా చెల్లి ఆ వాటర్లో. ఇప్పటి వరకు నడిచిన దారొక ఎత్తు అయితే ఇప్పుడు చూడండి, అమ్మో ఘోరంగా బురదుండి అసలు జారేటట్టు. పక్కకి దారి కనిపిస్తే ఈ గడ్డిలో నుండి వెళ్ళినాం. ఈ వ్యూ అసలు ఎంత బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది ఇందులో నడుస్తుంటే. కానీ కొద్దిసేపే ఉండే మళ్ళీ బురద స్టార్ట్ అయింది చూడండి. బురదంతా దాటేసుకొని ఫైనల్గా కొంచెం ముందుకైతే వచ్చేసినాం. ఇంకా వాళ్ళ డాడీ వంతు అయిపోయింది డుగ్గుని ఎత్తుకోవడం. ఇంకా నెక్స్ట్ బాబాయ్ వంతు స్టార్ట్ అయింది. అక్కడ కనిపిస్తున్న వాటర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడ అంత బురద అయితే లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. చూద్దాం ఇంకా. ఫైనల్గా వాటర్ దగ్గరికి అయితే వచ్చినాం రా బాబు అని డుగ్గు అయితే దండం పెట్టేసిండు ఈ జర్నీకి. వాటర్ అయితే చాలా ఉండే ఇక్కడ కూడా. డుగ్గుతో ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం, ఇక్కడే ఆడిపించినాం, ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం డుగ్గువి. వాటర్ దగ్గరికి మేము డుగ్గుని తీసుకెళ్ళలేదు, దూరం నుండే చూయించినాం. వాడు కూడా దూరం నుండే చూసి ఎంజాయ్ చేసిండు. వాటర్ సౌండ్ వినండి అసలు ఎంత బాగుందో. ప్లాస్టిక్ చూడండి ఎంత ఫామ్ అయి ఉంది, అక్కడ మొత్తం ప్లాస్టికే ఉంది అసలు. ఇంకా మేము ఇక్కడ నుండి కిందికి దిగి ముందు వరకు వెళ్ళినాం. అక్కడ నుండి అయితే అసలు భయమైంది, అంతా వాటర్ని దగ్గర నుండి చూస్తుంటే. ఎక్కడికి వెళ్ళినా మనం సెల్ఫీలు తీసుకోవడం అయితే మానం కదా. వాటర్ ఫాల్కి వాటర్ అంతా ఇక్కడ నుండే వెళ్తాయి. మేబీ వేరే సీజన్లలో ఇక్కడ ఇంత వాటర్ ఉండకపోవచ్చు. హెవీ రెయిన్ వల్ల ఇంత వాటర్ ఫ్లో అవుతున్నాయి ఇక్కడ. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి మేము రిటర్న్ వెళ్ళిపోయినాం. ఇంకా చూడండి అడవుల మధ్య ఈ వాటర్ అసలు ఎంత బాగుండేనో, మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. మళ్ళీ మా బురద జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఈ అడవులలో పులులు కూడా తిరుగుతుంటాయి అప్పుడప్పుడు. నిర్మల్ టు ఆదిలాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేసి చూడండి, చాలా బాగుంది లొకేషన్ అయితే. చూడండి అడవుల మధ్య వాటర్, ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంది చూడండి.
బురద అంటించుకోవడం, కడుక్కోవడం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మామూలుగా నడుస్తూ వెళ్తే అంతేం అనిపించదు కానీ ఈ బురదలో నడుస్తుంటే ఎందుకో కాళ్ళు బాగా లాగేసినట్టు ఉంటుంది. వాటర్ ఫాల్ అనుకొని వస్తే మాకు నిజంగా ఒక మినీ అడ్వెంచరే అయ్యింది ఇక్కడ. లోపలికైతే అసలు ఏ వెహికల్ రాదు, ఒక ఎడ్ల బండి తప్ప. మొత్తానికైతే ఈ బురదలో నుండి ఇంకా బయటికైతే వచ్చేసినాం. చిట్టు బాగుందా ఎక్స్పీరియన్స్? డుగ్గుకి కూడా నచ్చిందంట చూడండి. మేము హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. స్టార్టింగ్లో చూపించిన కదా అక్కడికి. బాగుంటుంది ఈ టెంపుల్ కూడా, అడవి మధ్యలో చాలా బాగుంటుంది. హనుమాన్ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ కూడా. మొక్కేసి ఇంకా మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. మా మినీ అడ్వెంచర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.